పుస్తకము స్కై బ్లూ జీన్స్. ఈ పుస్తకం గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ మామూలుగా ఇది వివాహ రాజకీయాలకు సంబంధించిన పుస్తకం, నేటి వివాహ రాజకీయాలని కూడా చెప్పారు. పెళ్ళి లేదా వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు సంబంధించిన విషయంగా ఒక అర్థంలో చూసుకోవచ్చు మనం. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్ళి చేసుకోవటం అనే దాని వెనుక చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. దీంట్లో కులము ఉంటుంది, వర్గం ఉంటుంది, మతం, జాతి, తెగ, దేశాలు. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్న తెలుగు యువకుడు, లేకపోతే జర్మన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడు అని ఇలాంటి అన్ని వార్తలన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఇది సమాజం మారుతున్న కొద్దీ ఒక సమాజంతో ఇతర సమాజం, ఒక వ్యక్తి ఇంకొక దూరం ఒక ప్రాంతానికి ప్రయాణం చేసినప్పుడు వివిధ సంస్కృతుల మధ్య ఒక రకమైనటువంటి పరస్పర ఇంటరాక్షన్ అంటాం. ఇటువంటివి జరిగే క్రమంలో మనుషుల మధ్య పరిచయాలు ఏర్పడటము, పెళ్ళిళ్ళు ఇవి జరుగుతూనే ఉంటాయి, జరిగాయి. అది ఇంకా నేను తర్వాత వివరాల్లో కూడా పోవచ్చు. కానీ ఇవాళ ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే ఇప్పటి వరకు ఇంతకుముందు ఉన్నటువంటి అనేక ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించిన అవగాహనలు అవన్నీ ఉంటూ ఉన్నాయి. అవి కూడా మారుతూ ఉన్నాయి. ఈ మార్పు అంత తేలిగ్గా వస్తున్నది కాదు. దీని వెనుక చాలా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో పూనాలో ఒక ఘటన జరిగింది. మార్వాడి సంబంధించినటువంటి కుటుంబాలకు అత్యంత సంపన్న కుటుంబాలు, పూనాలో చాలా ధనిక కుటుంబాలు, కుటుంబానికి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల కోసమే చార్టర్డ్ ఒక విమానాన్ని బుక్ చేసుకొని వాళ్ళకి అక్కడికి తీసుకుపోవాలని చెప్పి, దానికంటే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇతర దేశాల్లో వెళ్ళి షూటింగ్ జరుపుకోవాలి. ఇలాంటి ఏర్పాట్లన్నీ చాలా పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతోటి పెళ్ళి అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న ప్రాసెస్లో ఆ అమ్మాయి ఇంకొక అతనితోటి కలిసి కాబోయే భర్తని చంపేశారు అనేది ఒక పేపర్లో చాలా పెద్ద అత్యంత సంచలనాత్మకమైనటువంటి వార్త. దాంట్లో మిగతా వివరాల్లోకి నేను పోను. కానీ ఇది జరిగిన తర్వాత ఆ పత్రికల్లో వస్తున్నటువంటి వార్త ఏంటంటే, మార్వాడి సమాజం అనేది చాలా క్లోజ్డ్ సమాజం. ఈ ఘటన ఇది పెద్దలు కుదిర్చినటువంటి వివాహము. ఈ దశలో ఎక్కడ కూడా అమ్మాయి నాకు ఇష్టం లేదు అనేటువంటి విషయం ఎక్కడ చెప్పలేదు. ఇంత జరిగే వరకు కూడా ఎవరికి తెలియలేదు చివరి వరకు అని చెప్తూ దీని మీద ఒక చర్చ ఏమిటి అని అంటే, ఇట్లా పెద్దలు కుదిర్చిన వివాహం లేదు, ఇష్టపడి చేసుకునేటువంటి వివాహం, వీటిల్లో మార్వాడి సమాజం లోపల కూడా అత్యంత క్లోజ్డ్గా కన్జర్వేటివ్గా ఉండేటువంటి సమాజం లోపల కూడా ఇది ఒక పెద్ద కుదుపుని తీసుకొచ్చింది. చర్చ చాలా పెద్ద చర్చనీయాంశం. మిగతా విషయాలు ఇందులో నేరము, ఎవరు పాత్ర ఏమిటి, అదంతా ఆ వివరాల్లోకి మనం చర్చలోకి పోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సందర్భంగా వచ్చినటువంటి చర్చ ఏమిటి అని అంటే, పెళ్ళిళ్ళు పెద్దలు కుదిర్చినవిగా ఉండాలా, లేదు పరస్పర ఇష్టం సంబంధించినటువంటి ప్రాతిపదికగా ఉండాలా? ఇది ఆయా సమాజాల లోపల, ఆయా జాతుల లోపల, తెగల లోపల, సముదాయాల లోపల, కులాల లోపల, వర్గాల లోపల, మనుషుల మధ్య, అన్ని సముదాయాల మధ్య ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. అటువంటి ఏమంటాం, ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పులు జరుగుతున్నటువంటి దీనికి రెండు వైపులా ఒకటి ఎదిరించటము ఉంది, ఇంకొక వైపున వీటిని అంతే క్రూరంగా పాత పద్ధతులను కొనసాగించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. ఇటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ పుస్తకము దీంట్లో ఉన్నటువంటి రాజకీయాలు, వివాహ రాజకీయాల్లో కులం సంబంధించినటువంటి, వర్గానికి సంబంధించినటువంటి, మతానికి సంబంధించినటువంటి, రాజకీయాలకు సంబంధించినటువంటిది, రాజ్యాంగము, చట్టము, న్యాయ యంత్రాంగానికి సంబంధించినటువంటి విషయాలు, ఇట్లాంటి విషయాలన్నిటినీ కూడా అనేక ఉదాహరణలతోటి ఈ పుస్తకం చాలా వివరంగా చర్చించింది. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, శ్రీనివాసన్ జైన్ అని ఒక పేరున్నటువంటి పత్రిక సంపాదకుడు లేదా ఒక వార్తా రచయిత ఉన్నారు, శ్రీనివాసన్ జైన్.
ఇంతకుముందు ఎన్డీటీవీలో ఉండేటువంటి వారు, ఆయన పేరున్న వ్యక్తి. ఆయన ఇంకొక ఇద్దరితో కలిసి, సుప్రియా శర్మ ఇంకొక ఆవిడతోటి కలిసి లవ్ జిహాద్ అనే ఒక పుస్తకాన్ని రాశారు. అది 2024లో వచ్చింది. లవ్ జిహాద్ అనేటువంటి మాట ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున హిందుత్వ సంబంధించినటువంటి శక్తులు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ లవ్ జిహాద్ అనే దాంట్లో ఉద్దేశం ఏమిటి అని అంటే, ఒక మాట మిగతా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఘటనలన్నింటినీ ఒక మత ప్రాతిపదిక మీద, ఒక విభజన రాజకీయాల ప్రాతిపదిక మీద చర్చించి ప్రతిదాన్ని విశ్లేషించేటువంటి పద్ధతికి ఇందులో ఒక ఉన్నది. దీంట్లో ఈ లవ్ జిహాద్ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను వెంటబడి ఆకర్షించి పెళ్లి చేసుకొని ఈ హిందూ అమ్మాయిలని, హిందూ యువతులని ముస్లింలుగా మార్చుకొని ముస్లిం జనాభాని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు అనేటువంటిది. ఈ కోణంలో ఇట్లాంటి రెండు మతాలకు సంబంధించిన వ్యక్తుల మధ్య, హిందూ ముస్లిం మతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల వివాహానికి సంబంధించిన దాంట్లోపల దీన్ని ఒక పెద్ద చర్చనీయాంశంగా, అది ఆ వ్యక్తులు ఆ కుటుంబాలకు సంబంధించిన విషయం కాకుండా ఆ రెండు మతాల మధ్య సంబంధించినటువంటి ఘర్షణపూరితమైనటువంటి ఒక ఉద్విగ్న లేదా ఉద్రేకభరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. అయితే ఈ వాదనల వెనుక నిర్దిష్టంగా ఏమి ఆధారాలతోటి కానీ అసలు ఏం చెప్తున్నారు అనేటువంటి దాని మీద స్పష్టం లేకుండా దీన్ని పూర్తిగా ఒక ఉద్వేగభరితమైనటువంటి ఆవేశాలకు సంబంధించినటువంటి చర్చగానే మార్చివేశారు అనేది శ్రీనివాసన్ జైన్ చెప్తారు. అందులో విశ్లేషణ అదంతా చాలా వివరంగా కూడా చేశారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, దాదాపు ఇది అచ్చులోకి రావటం 2025 తేదీతో వచ్చింది, కానీ నేను మిగతా కారణాల్లో కూడా పోను. 2022 నాటికే సాగరు ఈ పుస్తకం తయారు చేశారు. ఈ పుస్తకాన్ని సంబంధించినటువంటి ముసాయిదా డ్రాఫ్ట్ 2022 నాటికే వచ్చింది. కె శ్రీనివాస్కి ముందు మాట రాయించారు. దాంట్లో అప్పటికే 2022 నాటికే వచ్చింది. ఇంచుమించుగా శ్రీనివాసన్ జైన్ పుస్తకం లవ్ జిహాద్ పుస్తకం వచ్చే నాటికే రావాల్సినటువంటి పుస్తకం 24లో అది వచ్చింది. 25 డిసెంబర్లో ఈ పుస్తకం సాంకేతికంగా ఇది ముందుకు వచ్చింది. కానీ ఇంచుమించు ఈ రెండు పుస్తకాలకు సంబంధించినటువంటి రచనా కాలం ఒకటే. అందులో నేను అనుకుంటున్నా, ఇది ఈరోజు ఉన్నటువంటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వాతావరణంలో చర్చించాల్సినటువంటిది, విశ్లేషించుకోవాల్సినటువంటిది, దీన్ని కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భము, నేపథ్యం ఇది. అట్లా ఈ పుస్తకం రాసినందుకు దీంట్లో నేను, మిగతా వక్తలు కూడా ఉన్నారు కాబట్టి నేను పుస్తకానికి సంబంధించిన ఎక్కువ వివరాల్లోకి నేను వెళ్ళను, మిగతా మాట్లాడతారు కాబట్టి. కాబట్టి ఈ పుస్తకానికి ఉన్నటువంటి నేపథ్యము ఇది ముందుగా ఈ పుస్తకం రాసినందుకు దీని వెనక మీరు పుస్తకం చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. చాలా సమాచారానికి సంబంధించినటువంటి సేకరణ ఉంది. ఈ ఉట్టి సమాచారం సంబంధించిందే కాకుండా సమాచారాన్ని ఒక విశ్లేషణతోటి ఒక జ్ఞానంగా మలిచి మనకు అవగాహన అందించినటువంటి ఒక ప్రయత్నం ఉంది. దీని మీద ఎవరైనా చర్చ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఈ పుస్తకానికి సంబంధించిన రచనకు సంబంధించిన కృషిలో చాలా సమయం వెచ్చించి సమాచారం సేకరణ, అట్లాగే మంచి విలువైన విశ్లేషణ ఇదంతా ఉన్నది. దీన్ని అందించినందుకు ముందు రచయిత సాగర్కి, అట్లాగే ప్రజాపంద ప్రచురణకర్తలకి కృతజ్ఞతలు, అభినందనలు. అయితే ఇంకొక మాట కూడా మనం ఈ పుస్తకం వస్తున్నటువంటి నేపథ్యం గురించి ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాల్సింది. ఒక 4500 సంవత్సరాలు, ఇంకంతకంటే ముందు కూడా కావచ్చు, ఇదమిద్దంగా నాటి ఒక హరప్ప నాగరికతకు సంబంధించిన మొహంజోదారోలో ఒక విగ్రహం, దాన్ని డాన్సింగ్ గర్ల్ అంటారు. ఒక అమ్మాయి నడుము మీద చెయ్యి వేసుకొని ఇంకొక చెయ్యి ఇలా ఉండేటువంటి ఒక బొమ్మ. ఈ బొమ్మ 1926లో, అంటే 100 సంవత్సరాల క్రితం ఈ మొహంజోదారో దగ్గర తవ్వకాల్లో బయటపడింది. ఇది డాన్సింగ్ గర్ల్ అంటారు. ఒక చేతికి 24 గాజులు ఉంటాయి, ఇంకొక చేతికి 4-5 గాజులు ఉంటాయి. ఈ బొమ్మ ఇది
అంటే హరప్ప మొహంజోదారో నాగరికత గురించి చర్చించేటప్పుడు వాటికి సంబంధించిన అన్నిట్లో కూడా దీన్ని దానికి సంబంధించినటువంటి ఒక చిహ్నంగా భావిస్తారు. అయితే ఎవరు ఏమిటి అనేటువంటి వివరాలు మనకి ఇంకా పూర్తిగా తెలియదు. అయితే ఈ బొమ్మ ఎత్తు కూడా అంటే 10.5 సెంటీమీటర్లు, అంటే 4 అంగుళాల కంటే కొంచెం ఉండేటువంటి బొమ్మ, చిన్న బొమ్మ. ఇది ఢిల్లీ మ్యూజియంలో ఉంది. దీనికి సంబంధించిన పుస్తకాలన్నింటిలో కూడా ఈ బొమ్మ లేదా విగ్రహం అనేటువంటిది ఎక్కువ మందికి తెలిసినటువంటి విషయం. అయితే సమస్య ఇది కాదు. ఇప్పుడు 9వ తరగతికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకంలో ఈ బొమ్మ ఇప్పటి వరకు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎన్సీఆర్టీ సంబంధించిన పాఠ్య పుస్తకాల్లో ఈ బొమ్మ ఉంది. ఈ బొమ్మ అయితే ఇంకొక చర్చ కూడా ఏమిటంటే, ఇది డాన్సింగ్ గర్ల్ అనే పేరుతోటి, అంటే నాట్యకత్తెలు సంబంధించినటువంటి అమ్మాయిగా భావించి దీన్ని డాన్సింగ్ గర్ల్ అని అంటారు. అయితే డిఎన్ ఝా లాంటి చరిత్రకారులు ఈమె డాన్సింగ్ గర్ల్ బొమ్మ కాదు, ఇది సర్వెంట్ గర్ల్, అంటే పనిచేసే అమ్మాయి సంబంధించినటువంటి బొమ్మ అని డిఎన్ ఝా లాంటి చరిత్రకారులు చెప్తారు. ఇంకా ఇంకొంచెం వెళ్తే కాశ్మీరీ కవి ఆగా షాహిద్ అలీ అని ఉన్నారు. ఆయన ఈ బొమ్మ మీదనే ఒక కవిత కూడా రాశాడు, తర్వాత చదువుకోవచ్చు అది విషయం. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ బొమ్మ ఇది అంత ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ గుర్తించే, అట్లాగే అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ బొమ్మని హఠాత్తుగా ఈ మధ్య కాలంలో, మొన్న జూన్ నెల వచ్చేసరికి ఎన్సీఆర్టీ వాళ్ళు ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే, ఈ బొమ్మ నగ్నంగా ఉంది, పిల్లలకి పుస్తకాల్లో ఇది ఉండకూడదు అని చెప్పేసి ఆ బొమ్మని అంటే కవర్ చేశారు, దాన్ని మాస్క్ చేశారు. అంటే ఒక రకంగా, అంటే ఒక గుడ్డలు తొడిగినట్టుగా ఆ బొమ్మని మార్చేసి పుస్తకంలో ఉంచాలని చెప్పి ఎన్సీఆర్టీ నిర్ణయం తీసుకుంది. దీని మీద మళ్ళీ ఒక చర్చ. ఇది పెట్టింది కూడా 9వ తరగతికి సంబంధించినటువంటి పిల్లలు, ఎంత లేదన్నా కనీసం 14-15 సంవత్సరాలు ఊహ తెలిసినటువంటి పిల్లలు. ప్లస్ ఇది నాగరికత, చరిత్ర అన్నీ మనం చదువుకోవాలి, తెలుసుకోవాలని ప్రోత్సహిస్తున్నటువంటి వాతావరణంలో ఇట్లాంటి నిర్ణయం కరెక్టేనా అనేది ఒక పెద్ద చర్చ, వివాదం అంతా నడిచిన తర్వాత, అందరూ చరిత్రకారులు అందరూ అనేక ఖండన మండలన్నీ వచ్చిన తర్వాత ఎన్సీఆర్టీ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామనంటే, ఇది పెళ్లితోటి ప్రత్యేకంగా ముడిపడి ఉన్నటువంటి విషయం కాదు, కానీ మన చుట్టూ ఇవాళ ఉన్నటువంటి సాంస్కృతిక వాతావరణం, నేపథ్యం, అందులో ముఖ్యంగా పాఠ్యపుస్తకాల్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అని నిర్ణయిస్తున్నటువంటి వాతావరణం, దీన్ని శాసిస్తున్నటువంటి, దీన్ని నియంత్రిస్తున్నటువంటి వాతావరణం, ఎటువంటి వాతావరణం మన చుట్టూ ఉన్నది అనేటువంటి విషయం అర్థం చేసుకోవటానికి, ఇట్లాంటి వాతావరణంలో పెళ్ళిళ్ళకు సంబంధించి కానీ, మిగతా విషయాలకు సంబంధించినటువంటి కానీ, అనేక సంస్కృతికి సంబంధించిన విషయాలకు సంబంధించి కానీ, ఎటువంటి ఈ ముఖ్యంగా ఆధిపత్యంలో చలాయిస్తున్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయాలు చేయటానికి ఎటువంటి ఆలోచన ధోరణి ఉంటున్నది అనేది అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మనకి ఇంకొక విషయం కూడా తెలుసు. ఇప్పుడు రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వివాహం గురించి, నెహ్రూ పుట్టుక గురించి, ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకున్న విషయం గురించి, వీళ్ళ మతం ఏమిటి, వీళ్ళ చరిత్ర ఏమిటి, వీళ్ళ వంశ చరిత్ర అంతా ఏమిటి అని చెప్పేసి వాట్సాప్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉంది. ఎంత దుష్ప్రచారం అంటే, వాస్తవానికి ఫిరోజ్ గాంధీ పార్సీ, నితానికి ముస్లిం కాదు. కానీ ఇవాళ ఉన్నటువంటి లవ్ జిహాద్ ఇట్లాంటి ప్రచారాలకు అన్నిటికి ఉపయోగపడాలి, రాజకీయ వాతావరణంలో ఒక విభజనకు దారి తీయాలి, దాంతో లాభం పొందాలి. కాబట్టి వీళ్ళు ముస్లిమ్స్ అనేటువంటి పేరు మీదనే చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ చేస్తున్న వాళ్ళ గురించి కూడా మనకు తెలుసు. అందుకనే ఈ వివాహం అనేటువంటిది ఇది వ్యక్తులకు సంబంధించిన విషయము, వైయక్తికమైనటువంటి విషయము, ఒక కుటుంబానికి సంబంధించిన విషయం లేదా 2 కుటుంబాలకు సంబంధించిన విషయం కాదు. దీని వెనక ఉన్నటువంటి సమాజము, రాజకీయాలు, తర్వాత సమాజంలో ఆధిపత్యంలో ఉన్నటువంటి వర్గాలు, కులాలు, వీటన్నిటి నేపథ్యం నుంచి ఆలోచించుకోవాల్సినటువంటి విషయము అని చెప్పి ఈ నేపథ్యంలో దీన్ని చూడాలని అనుకుంటున్నాను.